జై గురుదేవ్. నమస్తే అందరికీ. ఇవి ఒక కప్పు నల్ల నువ్వులంటే మంచిగా దూరగా వేయించుకోవాలి చిటపట్లాడేదాకా. కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయించుకోవాలండి దూరగా, కొంచెం కలర్ మారేదాకా. కొంచెం కలర్ మారింది, వేగినాయండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక చిన్న కప్పు ఓట్స్, ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకుంటే బాగుంటుంది. ఓట్స్ మంచి స్మెల్ వస్తుంది. వేగిపోయినాయి మొత్తము, పక్కకు తీసి పెట్టుకోవాలి. వాల్నట్స్ కొన్ని వేయించుకోండి లైట్గా. ఇది బ్రెయిన్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎన్నైనా వేసుకోవచ్చు. నువ్వులు మీరు తినే కెపాసిటీని బట్టి, ఉత్త నువ్వుల లడ్డు అయినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఓట్స్ తినరు కాబట్టి ఆ ఓట్స్ డైరెక్ట్ తినలేరు. అందుకని ఓట్స్తో చేయాల్సిన లడ్డూకి ఇలా కాంబినేషన్ కలిపి చేస్తే చాలా బాగుంటుందండి. ఒక కప్పు నిండా కిస్మిస్ అండి. ఉత్త పెనం మీదే వేయించుకోవాలి. ఇవన్నీ నెయ్యి వేసి ఏం అక్కర్లేదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసి కూలింగ్ తగ్గిన తర్వాత వేసినాయి, అందుకని పొగ ఎక్కువ వస్తుంది. అయినా కూడా మీరు కిస్మిస్ వేసినప్పుడు కొంచెం పచ్చిదనం ఉంటుంది కాబట్టి పొగ ఎక్కువ వస్తుందండి. చూసుకొని మాడకుండా జస్ట్ వేడైతే చాలు, బాగా టేస్టీగా ఉంటుంది కిస్మిస్. ఫస్ట్ మిక్సీ జార్లో ఓట్స్ మెత్తగా చేసేసుకోండి. ఈ పొడిని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి మిక్సీకి వేసుకోవాలండి. ఇవి రెండు మంచిగా మెత్తగా అయిపోయాయి. సో ఇందులో ఇప్పుడు వాల్నట్స్ కూడా కలిపేసుకోండి. ఇది కూడా గ్రైండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఓట్స్ పొడి కలుపుకోవాలి. ఇది మంచిగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఆ తీపి సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు. నేను కొంచెం బెల్లం కూడా కలుపుకుంటున్నాను. సో కిస్మిస్, బెల్లము అన్నీ కలిపేసాము. మొత్తం మంచి ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. దీన్ని ఇలాగే లడ్డు కట్టుకొని అయినా తినేయచ్చు, లేదంటే నెయ్యి, జీడిపప్పు, తిరగమాత వేసుకొని దీంట్లో కలుపుకొని కూడా తినచ్చు. నేనైతే కొన్ని జీడిపప్పులు, కొన్ని గుమ్మడి పప్పులు వేయించుకుంటున్నానండి నెయ్యిలో. గుమ్మడి పప్పులు కూడా మిక్సీకి వేస్తే బాగుంటుంది, కానీ నేను వేయలేదు. సో ఇలా పలుకు పలుకుగా దాంట్లో తగులుతూ నములుతూ ఉన్నా కూడా చాలా బాగుంటుంది, అందుకని ఇలా వేసుకున్నాను. వీటిలో ఇంకా గసగసాలు కూడా కలుపుకోవచ్చు, మీ దగ్గర ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. గసగసాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడి గింజల వల్ల అయితే ఐరన్ పెరుగుతుందండి, నువ్వుల వల్ల కాల్షియం పెరుగుతుంది, అక్రూట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా క్యాజు మీకు తెలిసిందే. బాగా వేగిపోయినాయి, మంచిగా అరోమా కూడా వస్తుంది చాలా బాగా. ఇప్పుడు ఇందులో ఆ మిక్సీకి వేసుకున్న మొత్తం పొడిని ఇందులో వేసుకొని కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అంతే అండి, నువ్వుల డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా ఉంది. సో ఇలా అయినా కప్లో పెట్టుకొని తినొచ్చు, లేదు అంటే కనుక మీరు లడ్డు కట్టుకొని అయినా కప్లో పెట్టుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది లడ్డు అయితే, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. నువ్వులు ఎక్కువ తినని వాళ్ళు, సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ తినని వాళ్ళు, వాల్నట్స్ తినని వాళ్ళకి ఇది మంచిగా ఉంటుందండి, బెనిఫిట్స్ ఉంటుంది బాగా. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి మీద లడ్డు కట్టడానికి బాగా వస్తుందండి.
మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్టుకోవచ్చు. ఇదిగోండి లడ్డు రెడీ. డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మొత్తం దాదాపు ఒక 15 దాకా వచ్చాయి ఆ క్వాంటిటీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.